సార్ నమస్కారం సార్. నమస్తే అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో పిఠాపురం నుంచి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారండి. పులివెందులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, కుప్పం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక పిఠాపురం అంటే అలా కూడా మారిపోతుందా అనేసి చాలామంది ప్రజలు అంటున్నారండి. దీనిపై మీరు అభిప్రాయం ఏంటండి? పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డము ఈసారి అనూఖ్యంగా 1,00,000 తక్కువ లేకుండా 1,00,000 పైన మెజార్టీతోనే గెలుస్తారని అన్ని వర్గాల యొక్క అభిప్రాయం. అది చూద్దాం. అంటే ఇంకా హార్డ్లీ 30 days 40 days ఉంది అనుకోండి. సో ఎందుకు అంతగా క్రేజ్ వచ్చింది అంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా పరంగా చూస్తే సూపర్ స్టార్ అండి. ఎందుకంటే అంటే నా ఒరిజినల్ అభిప్రాయం చెప్తున్నాను, పవన్ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు లేదో తెలియదు. ఆయన ఒక బాడీ లాంగ్వేజ్కి, ఆయన హ్యుమానిటీ లెవెల్స్కే ఎక్కువ మంది ఫ్యాన్స్ అని నా అభిప్రాయం. యాక్టింగ్ అంటే పెద్దగా రాదండి నిజంగా. అంటే ఆయనే చెప్తాడు, నాకు పెద్దగా యాక్టింగ్ ఏదో కొన్ని అంటే ఒక ఫైట్స్ బాగా చేస్తారు, కామెడీ ఒకటి బాగా చేస్తారు, కొన్ని సీన్స్ బాగా చేస్తారు, అన్ని నవరసాలు ఆయనే చెప్పాడు. నేను అన్నయ్యలాగా సూపర్ స్టార్ని కాదు అని. అంటే అంత అలాగ ఉన్నప్పుడు కూడా ఒక డ్యాన్స్ పెద్దగా చేయడానికి మళ్ళీ సింపులే నడిచి వెళ్ళిపోవడము అట్లా ఉంటాయి తప్ప, అటువంటి వ్యక్తికి అంత ఇమేజ్ ఎలా అనిపిస్తుందండి? ఎందుకంటే సౌత్లో కూడా ఒక ఏ సూపర్ స్టార్ కూడా ఒక యాడ్స్ లేవండి. నా చిన్నతనంలో నాకు తెలిసి ఫస్ట్ ఒక నేషనల్ MNC కంపెనీ యాడ్స్ చేసిందంటే అది పవన్ కళ్యాణ్ గారికి, అది పెప్సీ అండి. అది చేసినా కూడా జస్ట్ అందులో పెస్టిసైడ్స్ పర్సంటేజ్ పెరుగుతుంది, వాడు తాగకూడదని తెలిసినాక నేను చెప్పడం వల్ల కొన్ని లక్షల మంది ప్రభావితమై తాగితే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని కాంటాక్ట్ ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకున్నాడండి. రియల్లీ గ్రేట్ కదా. ఆ తర్వాత ఏ యాడ్ జోలికి వెళ్ళలేదు ఆయన. ఆయన సినిమా రిలీజ్ అయితే చాలండి. మిగతా సినిమా హీరోలవి సూపర్ హిట్ అయితే ఎంత కలెక్షన్స్ వస్తాయో, ఆయన సినిమా రిలీజ్ అయితే కలెక్షన్స్ వస్తాయండి. గాడ్స్ గిఫ్ట్ కదండి. అంటే ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన స్టైల్కే నేను కూడా ఫ్యాన్ కదా. అంత ఒక సంవత్సరానికి ఇప్పుడు మహేష్ బాబు గారు దగ్గర 34-35 యాడ్స్కి బ్రాండ్ అంబాసిడర్. ఈయనకి ఎన్ని తట్టాయో, ఈయన తలుపు తట్టాయో యాడ్స్ చేయమని పవన్ కళ్యాణ్ గారికి చేయలేదు ఆయన. ఒక ఆయనే చేస్తే ఎన్ని కోట్లండి, ఒక సినిమా చేస్తే ఎన్ని కోట్లండి. అవన్నీ వదులుకొని రావడం అవసరమా? కానీ ఇవన్నీ ఒక అభిమానిగా అంటే ఓకే, కానీ రాజకీయం అలా కాదు కదా. ఎప్పుడు ఎవరిని ఎలా నిలబెడుతుందో తెలీదు, ఎవరిని కూడదోస్తుందో తెలుసు. ఎన్టీఆర్ లాంటి మహానటుడినే, మహా నాయకుడినే ఓడించిన ప్రజాస్వామ్యం మంది కదండి. మొన్న కేసీఆర్ గారిని కూడా కామారెడ్డిలో ఓడించారు కదా. కాబట్టి ప్రజాస్వామ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కానీ అటువంటి వ్యక్తిని అటు భీమవరంలోను, గాజువాకలోను 2019లో ఓడించారండి. ఎంత దారుణం అండి అది. అది అందరికీ ఆశ్చర్యపోయారు. అయితే అది నిజంగా మరొక వ్యక్తి ఎవరైనా అయితే, ఒక సుదీర్ఘ ప్రస్థానం ఉన్న వ్యక్తి అయినా, లేదా అంత స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఎవరైనా అలా ఓడిపోతే ఇమీడియట్గా పెట్టి బేడా సర్దుకొని ఎక్కడికి వెళ్ళిపోతాడు, లేదా ఒక 6 నెలలు బయట ప్రపంచం కనబడ్డు. కానీ అలా కాదండి, మళ్ళీ 3వ రోజు జనాల్లోకి వచ్చాడండి. అది ఎంత గట్స్ ఉండాలండి. మొన్న మళ్ళీ తాడేపల్లి స్పీచ్లోనూ ఎక్కడో మాట్లాడాడండి. తాడేపల్లి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పార్టీ ఆఫీస్ స్పీచ్లో అసలు ఒక విద్యార్థి ఎగ్జామ్ పోతే ఎంత ఫీల్ అవుతాడో, అలాంటిది పవన్ కళ్యాణ్ మీ ముందు అభ్యర్థిస్తున్నాడు, 2 దగ్గరలో ఓడిపోయి నేనేం అవ్వాలి చెప్పండి అని అడిగాడు. కరెక్టే కదా. మళ్ళీ జనాల్లోకి వచ్చాడు. నాకు ఇవన్నీ అవసరమా? ఆయన ఒక్క సంతకం పెడితే చాలండి. మీరు నమ్మరు, 2014 తర్వాత సినిమాలు కొంచెం దూరం వేయడానికి నేపథ్యంలో వకీల్ సాబ్ సినిమాకి సంతకం పెట్టాడు ఆయన. సంతకం పెడితే అడ్వాన్స్గా 3 కోట్లు అంత ఇచ్చారండి. ఇస్తే ఇమీడియట్ ₹1,00,000 ఆయన టీంకి మెయింటైన్ చేసుకుని ఉంచుకున్నాడు. 2 కోట్లు 1 కోటి ఉమెన్ వెల్ఫేర్ ఫండ్కి ఇచ్చేసాడు. ఇంకో ₹1,00,000 మన జవాన్లకి ఇచ్చాడండి, మిలిటరీకి. అది కూడా ఆయన ఎక్కడ చెప్పలే. మళ్ళీ మిలిటరీ వాళ్ళు ఒక కాన్సర్ట్ మెయింటైన్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ఒక AVAS మాట్లాడి అక్కడ చుట్టే వరకు తెలియలేదు. అలా ఎవరు చేస్తారు చెప్పండి. సో అలాంటి వ్యక్తి 2 స్థానాల్లో ఓడిపోయిన తర్వాత ఏమని బయటకు వచ్చాడు? ఓకే, వాపు చూసి బలుపు అనుకోవడానికి లేదు. మోర్ ఫ్యాన్స్ అందరికీ ఓటు హక్కు లేదు. ఫ్యాన్స్ అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటే బాగానే ఉంటుంది. తర్వాత నేను ముఖ్యంగా నేను నచ్చాను, కానీ నమ్మకాన్ని చూరగొనలేకపోయాను, మీకు నమ్మకాన్ని కలిగించలేకపోయాను నా అభిప్రాయం. తరువాత
భీమవరం, గాజువాక 2 ప్రాంతాల్లో కూడా ఈ కాపు సామాజిక వర్గం ప్రబలంగా ఉన్న ప్రాంతాలే. కానీ సరే నేను సరిగ్గా న్యాయం చేయలేనేమో, నేను నిజంగా ఆ సామాజిక వర్గానికి చెందిన నాకే వేస్తే మా సామాజిక వర్గ ప్రజలు గుడ్డిగా వెళ్ళిపోతున్నారు అనుకునేవాడిను. కానీ కాదు, మా సామాజిక వర్గ ప్రజలకి డెసిషన్ తీసుకునే ఇది కూడా ఉంది అని నేను చాలా అప్రిషియేట్ చేస్తాను కూడా చెప్పాడు. చూడండి, దాని నెగిటివ్ని కూడా ఎలా పాజిటివ్గా మాట్లాడి ఇలా చేసాడు. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, మీరు అడిగినట్టు పిఠాపురం నియోజకవర్గంకి వస్తే సుమారుగా 1,80,000 నుంచి 2 లక్షల వరకు కేవలం ఆ సామాజిక వర్గం చెందిన ఓటర్లు ఉన్నారు కదండి. రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం పరిధిలో పిఠాపురము ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి. అయితే ఇక్కడ కాకినాడ లోక్సభ నియోజకవర్గం పరిధిలో పిఠాపురము, మిగతావి కూడా కాకినాడ రూరల్ సిటీ ఇవన్నీ కూడా ఉన్నాయండి. అయితే ఇప్పుడు అక్కడ ముఖ్యంగా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, ఒకటి సామాజిక వర్గం ప్రబలంగా ఉండడం, రెండోది పిఠాపురం నియోజకవర్గం తరపున ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఈయన యువనేతగా ఉండేవాడు. ఈయన యూత్కి ప్రెసిడెంట్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు ఇదే కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీత గారు ఇప్పుడు పిఠాపురం పోటీ చేస్తున్నారు. కానీ మొన్న ఎంపీగా ఉన్నవాడు ఈవిడ అప్పట్లో అదే పిఠాపురం నుంచి పిఆర్పి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఈయన ఆవిడతో పాటు క్యాన్వాసింగ్ వెళ్ళడము, ఆవిడతో ఆ సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ కూడా ఈయన మీద ఆయన ఏం గెలుస్తాడులే అన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నా, ఈయన ఎక్కడ కూడా ఆవిడ ఒకప్పుడు అన్నయ్య గారు పార్టీ పెట్టినప్పుడు మన పార్టీలో చేశారు, ఆవిడ చాలా మంచి మహిళా నేత అని పొగుడుతున్నాడు తప్ప ఆవిడ విమర్శించట్లే. రాజకీయం అంటే విమర్శించాలి కదా. అదో టెక్నికల్ అయితే మేము అయితే ఒక వెర్షన్లో అరే ఈయన ఎంత సాఫ్ట్గా ఎంత మంచిగా మాట్లాడుతున్నాడే ఈ రోజుల్లో కూడా అనేది ఒక ఇది. రెండోది ఏమో ఇది ఒక టెక్నిక్ ఏమో, మీరు అన్ని పాయింట్ అది కూడా అంటున్నాను, దానికి 2 వెర్షన్లు ఉంటాయి. అంటే ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలుపు ఖాయం. నెక్స్ట్ ఈయన ఓడిపోవడానికి అవసరమైతే ఒక్కొక్క ఓటుకి లేదా ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 ఇచ్చి పవన్ కళ్యాణ్ ఓడించాలి అనే తలంపులో ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఉందన్నట్టు కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ ఒక ప్రముఖమైన వ్యక్తుల్ని 3 అక్కడ అపాయింట్ చేశారండి, 3 మండలాలకి 3. నేనండి తర్వాత టీడీపీ నుంచి టికెట్ ఆశించిన వర్మ గారు ఏదైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారు, టీడీపీ తరఫున నాకు తప్ప ఇంకెవరికి ఇచ్చినా నేను రెబల్గా మారిపోతాను, లేదంటే ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాను. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే మాత్రం నేను ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేస్తాను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన దానికి అనుగుణంగానే సపోర్ట్ కూడా ఇస్తున్నాడు. ఇస్తూ ఆయన ఒక మంది మార్గం టీముతో ఎక్కడికక్కడ గస్తీ కాస్తున్నారు. వీళ్ళు ఏ ఇంటికి ఎవరెవరిని ఎక్కడ తరలిస్తున్నారు, ఏగా ఎలక్షన్ మెటీరియల్ ఎక్కడ తరలిస్తున్నారు, దాంట్లో గిఫ్ట్లు ఏమున్నాయి, దాంట్లో బాక్సులు ఏమున్నాయి, బాక్సుల్లో ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆయన చెక్ చేసి పట్టుకోవడం గట్రా జరుగుతుంది. ఓపెన్గా చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు దాడిశెట్టి రాజా గారు ఆయన ప్రోద్బలంతో ఇవన్నీ నడుస్తున్నాయని ఆయన పేరు ప్రస్తావించారు ఒక సందర్భంలో, వంగ గీత గారి పేరు ప్రస్తావించారు. ఇదంతా వైసీపీ ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఓడించాలని అంటున్నారు అని చెప్పి. మేబీ ఇక్కడ కూడా ఇంకో వెర్షన్ చూస్తే, ఒక వెర్షన్, రెండో వెర్షన్ వైసీపీ మీద అలా చెప్తూ వీళ్ళు ఇమేజ్ పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా గెలిపించుకోవడానికి చెప్తున్నారేమో వర్మ గారు. ఇందాక మీరు అన్నట్టుగా ఇదొక టెక్నిక్ అవ్వచ్చు. మళ్ళీ నేను రాజకీయాలకి ఖచ్చితంగా ఇలాగే గేమ్ ఆడాలని ఏం లేదు కదా, ఎవరు ఎలాగైనా గేమ్ ఆడచ్చు, బుల్లెట్ దిగిందా లేదా, అది గెలిచామా లేదా కదా. కాబట్టి ఇన్ని ఆస్పెక్ట్స్ లో కూడా ఆయన కూడా ఏమంటున్నాడు, నన్ను ఒక్కసారి గెలిపించండి అని అభ్యర్థిస్తున్నాను కూడా అంటున్నాడు ఆయన పవన్ కళ్యాణ్. జనాల్లో కూడా ఒక రకమైన ఇమేజ్, పొలిటికల్ ఇమేజ్ పెరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ వేరు, ఇంతవరకు ఇమేజ్ వేరు, పొలిటికల్ ఇమేజ్ పెరిగింది. దాంతోపాటు ఈయన ఎక్కడ కూడా ఎవరిని దూషించి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి, ఫ్యామిలీస్లోకి వెళ్ళిపోయి విమర్శించే సందర్భాలు ఏం లేవు. సో అది ఒక పొలిటికల్ మైలేజ్గా ఈయనకి యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కదా. కాబట్టి ఈయన కూడా పిఠాపురం లేదంటే ఆ సరౌండింగ్స్లో ఉండడం, ఎక్కువగా అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం, ఇల్లు కూడా తీసుకున్నారు. అంటే బీసీలేండి వాళ్ళ స్థానికంగా ఉన్నానని చెప్పడానికి తీసుకుంటారు, అది కూడా పొలిటికల్ దీంట్లో ఒక ఇదే అని. అంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు నమ్ముతున్నారండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని, జనసేనను, జన సైనికుల్ని నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారంటే గత ఎన్నికల్లో చూస్తే 6% ఓటింగ్ ఉండేది, ఇప్పుడు అది 12 to 15 వరకు పెరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది.
ఆల్రెడీ అన్ని సర్వేల్లో కూడా అర్థమైంది ఏంటంటే 12% వరకు ఉందంట. 12% ఉన్నా కూడా కేవలం ఎలాగైనా వైసీపీని గద్దె దించాలనే ఆలోచనతోనే బీజేపీని కలుపుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుందని తెలిసినా కూడా ఈయనకి కేటాయించిన సీట్లని మళ్ళీ వాళ్ళకి అటు త్యాగం చేసి మరి కూడా ఆయన బరిలో దిగుతున్నాడుగా. ముందు 24 ప్రకటించారు టీడీపీ జనసేన కూటమిలో భాగంగా. ఆ 24 కూడా ఇప్పుడు 21కి వచ్చేసింది. సో మొన్న మళ్ళీ వేరే ఒక సీటు జనసేన కేటాయించినది 22 అయ్యాయి, కానీ 21 అనుకుందాం పోనీ. అక్కడ లోక్సభ 3 అన్నారు, బీజేపీకి ఇవ్వడం కోసం 2కే దిగిపోయాడు ఆయన. ఎవరి కోసం అండి? లేదు నాకు 12% ఉంది, నాకు ఇన్ని ఇవ్వాల్సింది. ప్రజల గురించి అంటున్నారు. అదే అంటున్నాడు ఆయన. ఆంధ్ర ప్రజల గురించి నేను త్యాగం చేస్తాను. 175 స్థానాలండి. 175 స్థానాలకు గాను 10% అంటే ఎంత అండి? 17 సీట్లు కదా. 17 సీట్లు ఇప్పుడు ఎంత? 12 to 15 వరకు పెరిగింది అనుకుందాం. 12 to 15 వరకు పెరిగితే ఎంత అయ్యండి? అనుకుని 20-22 వచ్చాయి. మరి లోక్సభలో విషయానికి వస్తే అక్కడ కూడా 2-3 ఇవ్వాలిగా. అయినా కాంప్రమైజ్ అయ్యాడుగా. బీజేపీకి ఎంత ఉంది ఓటింగ్ పర్సంటేజ్? 1 or 2 ఉంటుందా? అంతే. 1 or 2 అంటే ఎన్ని ఇవ్వాలండి వాళ్ళకి? 2 సీట్లు ఇవ్వాలి. మరి 9 స్థానాలు ఎందుకండి? లోక్సభ 6 ఎందుకండి? ఎవరి కోసం అండి? త్యాగం. రేపొద్దున సెంట్రల్లో బీజేపీ వచ్చినా మళ్ళీ మడం తిప్పడానికి వీలు లేదు. నేను మధ్య నుండి నేను అని చెప్పాడు కూడా కదా పవన్ కళ్యాణ్, నేను చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా మంది పెద్దలతో తిట్లు కూడా తిన్నాను దీనికోసం తాపత్రయపడుతూ అని. అంటే ప్రభుత్వం ఇప్పుడు చాలా మంది కొంతమంది మహానుభావులు జనసేనలో ఉన్న వాళ్ళు కూడా మనకు అంత పర్సంటేజ్ ఇంత సీట్లు ఏంటి, పవన్ కళ్యాణ్ రేపొద్దున ముఖ్యమంత్రిగా ఇస్తారా, కనీసం ఉప ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారా, మంత్రులను ఎంతమంది చేస్తారని కొంతమంది మహానుభావులు పేర్లు అనవసరం కానీ లేఖలు కూడా రాశారు జనసేన. అందుకు పేర్లు వద్దులేండి. అదే అంటున్నాను. ఎందుకు వద్దన్నానంటే ఆయనే కాదు, ఇంకో కొంత సీనియర్లు కూడా, అంటే ఒకప్పుడు పిఆర్పీలో ఉన్నప్పుడు నాయకులు కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి, మీరు పవన్ కళ్యాణ్ గారిని ఓడించినప్పుడు మీరేమయ్యారబ్బా? పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీట్లు కూడా గెలవలేదే, ఒకే ఒక్క సీటు గెలిపించుకున్నా ఆ ఒక్క సీటు కూడా మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమయ్యారు మీరు? అప్పుడు ఎందుకు జనాలు మొబలైజ్ చేయలేదు? అప్పుడు ఎందుకు ఈ ఫ్యాన్స్ అందరూ కూడా మొబలైజ్ చేసి ఓట్లు వేయించలేకపోయారు? ఇప్పుడు మాత్రం జనసేనకి ఒక క్రేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కడు వచ్చేసి మైక్ పట్టుకొని మాట్లాడతారు. మాకు ఎన్ని సీట్లు కావాలి, నాకు మంత్రి పదవులు ఎన్ని ఇస్తారో చెప్పండి, లోక్సభలు ఎన్ని ఇస్తారో చెప్పండి, మాకు ఎమ్మెల్సీలు ఎవరు ఇస్తారో చెప్పండి, టీటీడీ చైర్మన్ పదవి మాకే ఇవ్వాలి. ఎందుకండి గెలిచిన తర్వాత నిజంగా పార్టీ మీద అభిప్రాయం అభిమానం ఉంటే గెలిచిన తర్వాత వీటి గురించి మాట్లాడుకోండి. అయ్యా మాకు టీడీపీ, మాకు ఫస్ట్ నుంచి జనసేన వస్తుంది అనుకున్నాం, టీడీపీలో భాగమైంది, మాకు ఒక ఎమ్మెల్సీ ఇప్పించండి, లేదా ఒక కార్పొరేషన్ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వండి, ఒక బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వండి. అట్లా తీసుకొని సర్దుబాటు చేసుకోవాలి. ముందు తీయడం వల్ల ఏమవుతుంది? అధికార పక్షంలో ఉన్న వైసీపీ నుంచి చులకనైపోరా? ఇది కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా కిందకి లాగడానికి చేసే కొన్ని ప్రయత్నాలు అనుకోండి, అది వేరే విషయం. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారికి అక్కడ కాపు సామాజిక వర్గం బలంగా ఉండడం, ఈయన మాట్లాడే విధానం కానీ, టీడీపీ జనసేన అలియన్స్ లో భాగంలో కానీ అన్ని విధాలుగా ఈసారి కలిసి వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం బాగా వైఫల్యం చెందింది అనే దానికి మనం అంగీకరించాల్సిన విషయం అండి. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల మీదే దృష్టి పెట్టింది తప్ప అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదన్నది అందరి అభిప్రాయం కదా. సో దానివల్ల చాలా నష్టపోయాము, చాలా వెనక్కి వెళ్ళిపోయాము అనేది కూడా ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి అదే టీడీపీ జనసేన కూటమికి ప్లస్ అవ్వచ్చు అని నా అభిప్రాయం. 1 lakh పైన వస్తుందని వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఉద్యోగులు, యువత బాగా వాళ్ళ ప్రభుత్వ వ్యతిరేకత ఉందండి. సో ఈసారి వాళ్ళు గట్టిగా ఎలాగైనా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని, ప్రశ్నించే వ్యక్తిని, కొద్దిగా రాజకీయాల్లోకి వచ్చినా కూడా రాజకీయాలు పూర్తిగా అవ్వలేదేమో, అంత మెలకువలు లేకుండా కొంచెం నికార్సుగా ఉన్నాడు కాబట్టి ఆయన గెలిపిస్తే ప్రశ్నించేలా ఉంటుంది కదా, ఆయనకు అసెంబ్లీ పంపిద్దామనే ఆలోచనలో చాలా మంది ఉన్నారని కొంతమంది మిత్రుల ద్వారా తెలిసిన సమాచారం. ఇదండి పవన్ కళ్యాణ్ గెలుపుపై జగదేవ్ గారు చెప్పిన విషయం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.